ఏమంటాడు? నాది మధ్యతరగతి మనస్తత్వం. ఎవడికి కావాలి నీ మధ్యతరగతి మనస్తత్వమా, నువ్వు పెద్ద మనస్తత్వమా? నువ్వు వేసుకునే బూట్లను చూస్తే తెలుస్తుంది. నువ్వు వేసుకునే బెల్టు, నువ్వు వేసుకునే టీషర్ట్లు, నీ బూట్ల కాస్ట్ ఎంత చెప్పాను? నువ్వు మధ్యతరగతి కల్చర్ అని చెప్పని ఆడ సొల్లు చెప్పగానే మీరు ప్లేట్ బ్రేకింగ్లు పెట్టి రేవంత్ రెడ్డిది మధ్యతరగతి మనస్తత్వం అనగానే ప్లేట్ బ్రేకింగ్లు పెట్టేసి ఏం బట్టలు వేసుకుంటున్నావు నువ్వు, ఏం బెల్ట్లు పెడుతున్నావు? చార్టర్ ఫ్లైట్లు ఎక్కి నువ్వు చేసేటువంటి జల్సాలేంది, విందులేంది, వినోదాలేంది ఈ జనానికి తెలియవా? ఉన్నంతలో సర్దుకపోతాడట, దుప్పట్టున్నంతనే కాళ్ళు దాచుకుంటాడట. ఇది పెట్టుబడులను అట్రాక్ట్ చేసే మన మాట, ఇదేనా ముచ్చట? ఇది ఎన్ని ఉద్యోగాలు కల్పన చేస్తున్నా, ఏ రంగాన్ని నేను ఇక్కడ ప్రమోట్ చేస్తున్నా, వాట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ సెక్టర్స్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రమోట్ హియర్, ఇది కదా మాట్లాడాల్సింది. ఈ సొల్లు ఈయన మాట్లాడింది క్రెడాయిలో. దానికి తోడు అంటాడు స్పెషల్ ప్రివిలేజ్ ఉన్న వాళ్లకు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉన్న వాళ్లకు ఒకవేళ సడన్ గా అట్లాంటి వెసులుబాటు లేకపోతే న్యాచురల్ గా వాళ్ళ కోపం ఉంటుందట. నువ్వు ఇచ్చిన వైల్డ్ కార్డ్ ఏంది, ఎంట్రీ ఏంది, నువ్వు పట్టుకొచ్చిన కంపెనీలు ఏంటివి, నువ్వు క్రియేట్ చేసిన ఉద్యోగాలు ఏంది? నువ్వు కేసీఆర్ సృష్టించినటువంటి ఒక 60,000 ఉద్యోగాలు నీ ఖాతాలు వేసుకొని నేను ఇచ్చినా అని చెప్పని, ఏ దొడ్ల కట్టినా నా దొడ్ల ఇంతే పర్లేదని చెప్పని నీ ఖాతాలు వేసుకొని నువ్వు సృష్టించిన ఉద్యోగాలన్నీ నువ్వు మాట్లాడుతున్న మాట ఏందిడా? ఇకపోతే ఇంగ్లీష్ గురించి ఏదో మాట్లాడుతున్నాడు. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయాల్సినాడు, కొద్దిగా గొప్ప ఇంగ్లీష్ మాట్లాడాలి కదా. యూ నీడ్ నాట్ బి ప్రొఫిషియంట్, బట్ యూ షుడ్ బి గ్రామటికల్లీ కరెక్ట్. సెంటెన్స్ స్ట్రక్చర్ అని అదన్నీ ఉండాలి కదా. నాకు ఇంగ్లీష్ లేదు, ఇంగ్లీష్ అవసరం లేదు, కామన్ సెన్స్ ఉండాలని చెప్పని కేటీఆర్ గారిని ఏదో దెప్పి పొడిచే ప్రయత్నం చేసినావు. ఆయన నేర్చుకుండు, కష్టపడి నేర్చుకుండు. ఆయన కూడా కరీంనగర్లో ఎక్కడో మారుమూలనే పుట్టిన ఆయన నేర్చుకున్నాడు. నీకు చేత కాదు, నీకు వేరే వాటి మీద ఉన్నాయా, చదువు మీద లేదు, నీ కథ వేరు, నీ ముచ్చట వేరు. నీకు ఇంగ్లీష్ వస్తే ఎంత, రాకుంటే ఎంత, నాకు పెట్టుబడులు వస్తున్నాయా లేదా, నాకు కామన్ సెన్స్ ఉంది అంటున్నావు. నీకు కామన్ సెన్స్ లేదు రేవంత్ రెడ్డి గారు. యూ క్రూడ్ సెన్స్, క్రూయల్ సెన్స్. ఒక క్రూడ్ సెన్స్, క్రూయల్ సెన్స్ తోటి ఇవాళ పరిపాలన చేస్తూ ఇవాళ మొత్తం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉండు. ఆడిపోయి కాళేశ్వరం 11% అప్పు అంటాడు, మధ్యతరగతి అంటాడు. ఏమన్నా ఈ ప్రసంగంలో ఒక పదమైన వాళ్లకు కాన్ఫిడెన్స్ కలిగజేసేది ఉందా? ఒక్కసారి దయచేసి ఆలోచించాలని చెప్పని నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా. తెలంగాణ సమాజాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.